హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వెరీ టేస్టీ అండ్ డెలీషియస్ మ్యాంగో మస్తానీ. ఇది పూనాలో చాలా స్పెషల్ డ్రింక్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఏ జ్యూస్ సెంటర్కి వెళ్ళినా కూడా మనకి ఈ రెసిపీ అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. మనం తినే ప్రతి బైట్లో మనం వేసుకునే నట్స్, ట్యూటీ ఫ్రూటీ అన్నీ తగులుతూ చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఇక్కడ నేను బాగా రైప్గా ఉన్న ఒక మ్యాంగోని కట్ చేసుకున్నానండి. అది ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ మిల్క్ షేక్ చేసుకుంటున్నాము. అలాగే ఒక 1 కప్ చల్లటి పాలు వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ షుగర్ అండ్ 2 స్కూప్స్ ఆఫ్ వెనీలా ఐస్ క్రీమ్. ఇంతకుముందు మన ఛానల్లో వెనీలా ఐస్ క్రీమ్ పోస్ట్ చేశానండి, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో నేను హోమ్ మేడ్ వెనీలా ఐస్ క్రీమ్ 2 స్కూప్స్ వేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని థిక్ మిల్క్ షేక్ లాగా బ్లెండ్ చేసుకోవాలంతా కూడా. ఇప్పుడు మన మ్యాంగో మస్తానీని అసెంబుల్ చేసుకుందాము. ఒక గ్లాస్ తీసుకున్నాను పెద్దది, దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ వేసుకుంటున్నాను, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు. అలాగే ఫైన్లీ చాప్డ్ నేను బాదాం అండ్ పిస్తా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు, టూటీ ఫ్రూటీ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న మిల్క్ షేక్ ఒక 1/2 కప్ వరకు ఫిల్ చేసుకోవాలి. మళ్ళీ హోమ్ మేడ్ వెనీలా ఐస్ క్రీమ్ ఒక 2 స్కూప్స్ వేసుకుంటున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలండి, దాని మీద రిపీట్ చేయాలి. మ్యాంగో పీసెస్, డ్రై ఫ్రూట్స్, ట్యూటీ ఫ్రూటీ, మళ్ళీ మిల్క్ షేక్ సేమ్ అంతా కూడా రిపీట్ చేయాలి. చూడండి అన్నీ ఎంత బాగున్నాయో కదా, చూడడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి బైట్లో మనకు నట్స్, ఫ్రూట్స్ అన్నీ తగులుతూ చాలా బాగుంటుంది. ఇలా ఈ మిల్క్ షేక్ అంతా కూడా ఫిల్ చేసేసుకున్నాం కదా. లాస్ట్ అండ్ ఫైనల్గా ఓన్లీ 1 స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్ వేసుకుంటున్నానండి. 1 స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్ వేసేసుకొని దీన్ని గార్నిష్ చేసుకుందాం విత్ డ్రై ఫ్రూట్స్, మ్యాంగో పీసెస్. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చెర్రీ పెట్టుకొని గార్నిష్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. టేస్టీ డెలీషియస్ మ్యాంగో మస్తానీ అండి. మ్యాంగో సీజన్ ఉన్నప్పుడు మస్ట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్పొచ్చు ఇది. పిల్లలు కూడా మీరు ఇలా చేసిస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఆల్సో విత్ ద న్యూ రెసిపీ. బాయ్.